హాయ్ అండి. కొంతమంది ఏది అడిగినా సరే హెల్ప్ చేస్తా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు స్వార్థం ఆలోచించకుండా ఏంటంటే, అరే నన్ను సహాయం అడిగాడు, వాడికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆలోచించేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సెల్ఫిష్ గా ఉంటాడు అనమాట. ఒరే నేను హ్యాపీగా ఉండాలి, వీడికి హెల్ప్ చేస్తే నేను నష్టపోతానేమో అనుకొని ఉండేవాడు రెండోవాడు ఉంటాడు. అయితే ఇక్కడ సొసైటీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇలా హెల్ప్ చేసేవాడు ఉంటాడు కదా, సో వీడు 10 సార్లు హెల్ప్ చేసి 11వ సారి వాడు జెన్యూన్ ప్రాబ్లం వల్ల ఒకవేళ హెల్ప్ చేయలేకపోతే ఈ హెల్ప్ అడిగే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఇతన్ని ద్వేషించడం మొదలు పెడతారు. అంటే ఈయనేంటి, నేను అడిగితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక పర్సనాలిటీని బిల్డ్ చేసుకున్నాడు. సో అలా బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఒక్కసారి ఆయన ఏదో జెన్యూన్ ప్రాబ్లం వల్ల నీకు హెల్ప్ చేయకపోయేసరికి ఆయన నీకు విలన్ లాగా కనిపిస్తాడు. తర్వాత ఈయన ఉంటాడు, ఈయన అసలు హెల్ప్ చేయడు. సో నువ్వు అడిగి 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 10 సార్లు హెల్ప్ అడిగినా హెల్ప్ చేయకుండా 11వ సారి ఈ అమ్మాయి ఈడు సావగొడుతున్నాడు, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి హెల్ప్ చేస్తాడు చూసారా. అప్పుడు మనకి ఈయన సడన్ గా ఒక పుణ్య పురుషుడు లాగా కనిపిస్తాడు. ఒరే అసలు ఈయన హెల్ప్ చేయడరా, ఇప్పుడు నాకు హెల్ప్ చేశాడు, మామ గ్రేట్ మామ నువ్వు అని చెప్పేసి మన సబ్ కాన్షియస్ మైండ్, ఎందుకంటే ఈయన హెల్ప్ చేయడు అనేది ఈయన మైండ్ సెట్ అనేది మన మైండ్ లో ఫిక్స్ అయ్యాం. కానీ సడన్ గా హెల్ప్ చేసేసరికి ఒరే హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ రా, మనసు మారిపోయింది, ఈజ్ ఎ గుడ్ పర్సన్ అన్న ఫీలింగ్ వచ్చేసేది. దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. మొన్న ఒక పేషెంట్ తో మాట్లాడుతుంటే చెప్తున్నాడు, సార్ అసలు ఎంత మందికి ఎన్ని విధాలుగా అడిగితే నో అనకుండా హెల్ప్ చేసేవాడిని సార్, ఇప్పుడు నేను జెన్యున్ గా ప్రాబ్లం లో ఉన్నాను, నేను లాస్ట్ కష్టాల్లో పడి ఇప్పుడు అరే నేను హెల్ప్ చేయలేను బాబు, నేనే హాస్పిటల్లో ఉన్నాను అంటే కనీసం నన్ను చూడటానికి కూడా రావట్లేదు సార్. ఈ ప్రపంచం ఏంటంటే సెల్ఫిష్, అంటే వాళ్ళు లాభపడి వెళ్ళిపోతారు తప్పితే మనం చేసిన మంచిని ఎవరు గుర్తు పెట్టుకోవట్లేదు సార్ అంటున్నారు. రియల్లీ ఇన్ మెనీ ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, వి సీ మెనీ సచ్ ఇన్సిడెంట్స్ ఆఫెన్ అనమాట. ఏంటంటే మనకి హెల్ప్ చేసిన వాడిని మనము ఆఫెన్ మర్చిపోతాం. ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చాకో, లేకపోతే మనం మళ్ళీ ఇంకోసారి హెల్ప్ అడిగినప్పుడు ఒక 100 రూపాయలు అడుగుతావు, అలా 100 సార్లు అడిగావు, ₹1,00,000 ఇచ్చాడు నీకు, 10,000 ఇచ్చాడు, ఇంకోసారి అడుగుతావు, వాడేమో భయ్యా లేదు భయ్యా అన్నప్పుడు వీడు విలన్ లాగా కనిపిస్తాడు. అదే ఎప్పుడు డబ్బులు ఇవ్వనోడు నీకు ఇచ్చేసరికి మామ థ్యాంక్స్ మామ, నువ్వే నా దేవుడు మామ అని చెప్పేసి పొగుడుతూ ఉంటాం. సో నేనేదో మనీ అంటే ఏంటంటే మనీ టర్మ్స్ లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఓకేనా. బట్ రియల్ లైఫ్ సినారియోలో దిస్ ఇస్ వెరీ వెరీ రెడండెంట్ మైండ్ సెట్. మనం అందరం నేర్చుకోవాలి. మీకు నేను చెప్పట్లా, నాకు కూడా నేను చెప్పుకుంటున్నాను. మనకి హెల్ప్ చేసిన వాడిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఈవెన్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, చూడండి మనకి ఇంత హ్యాపీగా ఉండి బాగా చూసుకునే స్పౌస్ ఉంటారు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. బట్ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మంచినంతా నువ్వు మర్చిపోతున్నావు అంటే నువ్వు వేస్ట్ భయ్యా, మేడం మీరు వేస్ట్. అర్థమైందా? ఎందుకంటే యూ కెన్ నాట్ ఇగ్నోర్ హౌ ద అదర్ పర్సన్ హెల్ప్ యూ ఆర్ సపోర్టెడ్ యూ వెన్ యూ ఆర్ ఇన్ పెయిన్, ఓకేనా. సో ప్లీజ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ క్షమించడాన్ని మీరు అలవర్చుకోవాలి, ఓకేనా. అర్థం చేసుకోవడం, క్షమించడం, ఓకేనా. సో నేనైతే నా పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్నా అనుకోమాకండి, ఐఎమ్ క్వైట్ కూల్, ఓకేనా. సో నేను వేరే వాళ్ళ లైఫ్స్ లో లేకపోతే కొంతమంది పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు చూసిన దాన్ని ఐఎమ్ షేరింగ్ విత్ యూ, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.